హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తుంటే హాయ్, ఐఎమ్ నిరోష. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి బ్యూటీ విత్ నీరు. ఈ ఛానల్లో ఏంటి హోమ్ మేడ్ రెమెడీస్, బ్యూటీ టిప్స్, అలాగే లేటెస్ట్ డ్రెస్ కలెక్షన్స్ అండ్ నా లైఫ్ స్టైల్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో ఇవాళ వీడియో ఏంటి మొత్తం ట్రావెలింగ్ చూపిస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అవును, ఒక మంచి ప్లేస్ మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్‌గా కార్తీక మాసం కాబట్టి మనము నది స్నానాలని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉంటాం కదా! అందుకని నేను కూడా ఒక ప్లేస్‌కి వెళ్ళాను. ఆ ప్లేస్ దైద. చాలామందికి తెలిసే ఉండిద్ది. బట్ కొంతమందికి తెలీదు కదా! అందుకని చెప్పేసి స్పెషల్‌గా ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా ఈ ప్లేస్‌కి దైద వెళ్ళకపోతే ఒక్కసారి వెళ్ళండి. మీరింకా ప్రతిసారి ఇక్కడికి రావాలి అని చెప్పేసి అనుకుంటారు. అంతా చాలా చాలా బావుండిద్ది. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవుతారు మీరైతే. ఈ టెంపుల్ స్పెషాలిటీ అమరలింగేశ్వర స్వామి ఒక గుహలో వెలిసారు. అసలు ఎలా వెలిసారు? ఎక్కడ వెలిసారు? అండ్ అలాగే దీని హిస్టరీ అనేది తర్వాత నేను వీడియోలో కంటిన్యూ చేస్తాను. దానికంటే ముందు ఈ అమరలింగేశ్వర స్వామి దైద బిలం ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పేసి నేను ఒక రూట్ మ్యాప్ చెప్తాను. ఒకవేళ మీరు గుంటూరు నుంచి రావాలి అని చెప్పేసి అనుకుంటే గుంటూరు టు సత్తెనపల్లి, సత్తెనపల్లి టు పిడుగురాల, పిడుగురాల టు దాచేపల్లి, దాచేపల్లి టు నడికుడి, నడికుడి టు గురజాల. గురజాల ఊర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. గురజాల నుంచి ఒక రైట్ టర్న్ ఉంటుంది. ఆ రైట్ టర్న్ నుంచి తర్వాత మనకి గంగవరం, పులిపాడు అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా దైద వచ్చేసిద్ది. మనకి ఈజీగా అర్థమైద్ది. ఎవరిని అడిగినా గానీ మధ్యలో మనకి చెప్తూనే ఉంటారు డైరెక్షన్. ఇది కొంచెం లాంగ్ రూట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే నడికుడి వచ్చిన తర్వాత పులిపాడుకి షార్ట్ కట్ ఉంటుంది. పులిపాడు తర్వాత దైద వచ్చేసిద్ది. గురజాల మనం రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక 5 to 6 కిలోమీటర్స్ మనకి సేవ్ అయ్యిద్ది. పులిపాడు వచ్చిన తర్వాత మనం దైద వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు చూస్తుంది అమరలింగేశ్వర స్వామి దైద బిలం. మనం అలాగే స్ట్రైట్‌గా వెళ్ళిపోతే దైద ఊర్లోకి వెళ్ళిపోతాం. విలేజ్‌లోకి వెళ్ళిపోతాము. ఇలా ఆర్చ్ లాగా ఉంటుంది కదా! సో ఈ ఎంట్రన్స్ తీసుకుంటే మనము డైరెక్ట్‌గా టెంపుల్‌కి వెళ్ళిపోతాము. ఎక్కడ కన్‌ఫ్యూజన్ ఏముండదు. జస్ట్ మొత్తం డైరెక్ట్ రూట్, ఎటువంటి డైరెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ రోడ్ మొత్తం. పులిపాడు టు దైద వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే 6 to 7 కిలోమీటర్స్ పడుతుంది. రోడ్ అయితే చాలా బావుంటుంది. వెళ్ళే దారిలో మంచిగా మనం నేచర్‌ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ఎందుకంటే పచ్చని పొలాలు అవన్నీ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత మనకి ఫారెస్ట్ స్టార్ట్ అయ్యిద్ది. అసలు టెంపుల్ ఏ టైంలో వెళ్ళాలి అని చెప్పేసి అనంటే ఇప్పుడు ప్రెజెంట్ కార్తీక మాసం కాబట్టి ఎప్పుడు వెళ్ళినా కానీ మనకి దర్శనం జరిగిద్ది. అండ్ అలాగే అభిషేకం చేసుకోవచ్చు. అయ్యగారు ఉంటారు. ప్రాబ్లం ఏముండదు. బట్ కార్తీక మాసం కాకుండా ఇంకా ఎప్పుడైనా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే మండేస్ వెళ్ళండి. ఎందుకంటే ఆ రోజు అయ్యగారు ఉంటారు. దర్శనం చేసేసుకోవచ్చు. అండ్ అలాగే అక్కడ అన్నదానాలు జరుగుతాయి. సో మనం ప్రశాంతంగా భోజనం చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు. అలా కాకుండా మనం రిమైనింగ్ డేస్లో వెళ్తే అయ్యగారు ఉండరండి. ఓన్లీ ఒక 1 or 2 అవర్స్ ఉండి స్వామికి నైవేద్యం పెట్టేసి ఆయన వెళ్ళిపోతారు. మనం జస్ట్ కొంచెం దూరం నుండి దర్శనం చేసేసుకొని వెళ్ళిపోవాలి. అందుకే మండేస్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే మండేస్ ట్రై చేయండి. మీరు దైద బిలం ఎంటర్ అవ్వగానే ఇలాగా పార్కింగ్ కోసం మీకు మనీ పే చేయాలి. జస్ట్ ఒక 20, 30 అలా ఉండిద్ది. ఇంతకు ముందైతే ఉండేది కాదు. ఇప్పుడు ఈ మధ్య పెట్టారనుకుంటా. నేను కూడా వెళ్ళక 1.5 year అలా అయింది. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళాను. ఇక్కడ శివలింగం వెలిసింది అని చెప్పేసి ఫస్ట్ సారి చూసింది ఎవరంటే మీరు చూస్తున్నారు కదా, స్టాచ్యూ ఉంది. ఆయన కోండ్రు రామయ్య అండి, పులిపాడు వాస్తవ్యులు. ఇప్పుడు దైద హిస్టరీ చెప్తాను. యాక్చువల్‌గా నాకు తెలిసినంత వరకు చెప్తానండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మాది అమ్మమ్మ వాళ్ళ ఊరు దైద. సో మా పుట్టిల్లు వచ్చేసరికల్లా పులిపాడు. అందుకని చిన్నప్పటి నుంచి విన్న స్టోరీ చెప్తున్నాను. ఏమైనా రాంగ్ ఉంటే నన్ను కరెక్ట్ చేయండి కమెంట్‌లో. ఓకేనా? ఈ కోండ్రు రామయ్య అనే వ్యక్తి మేకల కాపరి అండి. రోజు అడవికి వెళ్తూ ఉండేవాళ్ళు మేకల్ని కాయటానికి. సో ఒకరోజు ఏం జరిగింది అంటే బాగా శబ్దం వస్తుంది. గంటల సౌండ్ అవన్నీ వస్తున్నాయి. అతను కొంచెం భయపడ్డారు. ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది అని చెప్పేసి చూశారు. సో ఆ టైంలో ఊర్లోకి వెళ్ళేసి ఒక 50 మెంబర్స్ వరకు అలాగా తీసుకొచ్చేసి ఇక్కడ ఏవో సౌండ్లు వస్తున్నాయని చెప్పేసి అని అందరూ వచ్చారు. ఒక 30 మంది వరకు తాళ్ళు కట్టేసుకొని గుహలోకి వెళ్ళిపోయారు. గుహలోకి కొంత దూరం వెళ్ళిన తర్వాత శివలింగం కనిపించేసింది. శివలింగం చుట్టూ పాము మెలేసుకొని ఉన్నది అని చెప్పేసి అని ఆ స్టోరీ చిన్నప్పుడు చెప్తుంటే విన్నాను. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ టైంలో గుహ హైట్ చాలా తక్కువండి. ఒకవేళ దర్శనం చేసుకోవాలి అనుకుంటే కూర్చొని వెళ్ళేవాళ్ళు.
అంత హైట్ తక్కువగా ఉండేది. తర్వాత ఏంటి అంటే మెల్లగా డెవలప్ చేశారు. గుహ పైన మొత్తం కట్ చేసుకుంటూ ఒక వేని మనం ఈ టెంపుల్‌కి వచ్చిన తర్వాత మంచిగా కృష్ణా నదిలో స్నానం చేసేసి, తర్వాత మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు. వాటర్ గూడా చాలా అంటే చాలా బావుంటాయి. ఒక్కొక్కసారి ఫ్లడ్స్ ఒస్తాయి గదా! సో, ఆ టైంలో ఏందంటే పై స్టెప్స్ వరకు మనకి వాటర్ ఫ్లో ఉంటుంది. లేకపోతే నార్మల్‌గానే ఉండిద్ది. కొంతమంది నది స్నానం చేస్తున్నారు. మేమైతే నది స్నానం ఏం చేయలేదండి. జస్ట్ కాళ్ళు కడుక్కొని మేము దర్శనానికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఈ చిన్న పాప హాయిగా ఎంజాయ్ చేస్తుంది వాటర్‌లో. ఆ అమ్మాయి స్విమ్మింగ్ చేయడానికి ట్రై చేస్తుంది. పిల్లలు కిందకి వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్‌గా చిన్నప్పుడు మేము గూడా అంతే చేసేవాళ్ళము. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడేంటి అంటే ఇంక చెయ్యకుండా నది స్నానాలు అవన్నీ ఏం చేయకుండా దర్శనానికి డైరెక్ట్‌గా వెళ్ళిపోతున్నాం ఈ మధ్య. ఎప్పుడు ఇక్కడికొచ్చినా గానీ నార్మల్‌గా దర్శనం చేసేసుకుంటున్నాం కానీ, నది స్నానం చేయడం లేదు. మనం ఫస్ట్ ఏ పూజ చేసినా గానీ వినాయకుడికి పూజించుకున్న తర్వాతే మనం మిగతా తర్వాత పూజస్ చేసుకుంటాం కదా! సో, ఇక్కడ గూడా వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత మిగతా దేవుళ్ళకి మేము దర్శనం చేసుకున్నామండి. యాక్చువల్‌గా ఇక్కడేంటంటే గుహలోకి ఎంట్రన్స్ అయ్యే ముందే మనకిక్కడ దేవుళ్ళందరూ ఉంటారు. అండ్ పుట్ట ఉండిద్ది, నాగమయ్య స్వామి ఉండిద్ది. సో, ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనం ముందు ఎంట్రన్స్‌లో టికెట్ తీసుకోవాలి. ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. అండ్ అలాగే అభిషేకానికి టికెట్ తీసుకోవాలి ముందే. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికల్లా రూ. 15 రూ. 20 ఉంటుంది. అండ్ అలాగే అభిషేకానికి 100 ఆర్ 150 ఉంటుందనుకుంటా. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. ఎందుకంటే మేము పులిపాడు వాళ్ళం కాబట్టి అండ్ అలాగే మా అమ్మ, మా నాన్న ఏంటి అంటే ఈ టెంపుల్‌కి డోనర్స్. సో, అందుకని మాకు ఎంట్రన్స్ టికెట్స్ అవన్నీ ఏమీ లేవు. డైరెక్ట్‌గా వెళ్ళిపోయాము. దేవాంష్ మాత్రం వాళ్ళ తాతయ్యని అస్సలు వదలలేదు. పులిపాడు తాతయ్య, పులిపాడు తాతయ్య అని చెప్పేసి వాళ్ళ తాతయ్య దగ్గరే ఉన్నాడు. మా దగ్గరికి గూడా అస్సలు రాలేదు. ఈ వీడియో చూస్తుంటే మీకు డౌట్ రావచ్చు. ఎక్కడ మీరు కనిపించడం లేదేంటి అని చెప్పేసి అనుకోవచ్చు. నేనే వీడియో తీస్తున్నాను. ఎవరు నాకు వీడియో తీయడం లేదు. సో, అందుకని చెప్పేసి నేనే వీడియో తీసేసుకుంటున్నాను. అండ్ నేను పూజ చేసే టైంలో ఎవరు నాకు వీడియో తీయలేదు. అందుకని చెప్పేసి నేనెక్కడ మీకు కనిపించడం లేదు. ఇప్పుడు మా అమ్మ, మా నాన్న అక్కడ పాలాభిషేకం చేస్తున్నారు. ఇంతకు ముందైతే ఇప్పుడు విగ్రహాలకి మా అమ్మ అభిషేకం చేస్తున్నారు గదా! దాని వెనకాల నాగమయ్య పుట్ట ఉండేది. తర్వాత కొన్ని రీజన్స్ వల్ల లైక్ ఫ్లడ్స్ రావడం వల్ల, అలాగే పాలాభిషేకం కొంతమంది నీళ్లు పోస్తూ ఉంటారు గదా పుట్టలో. సో, అందుకని ఆ పుట్ట పోయింది. ఇప్పుడు లేదు ప్రెజెంట్. దేవాంష్‌కి పేపరింగ్ ఎక్కువైపోయింది. అసలు వాళ్ళ తాతయ్య దగ్గర నుంచి దిగడం లేదు. మెయిన్ రీజన్ ఏందంటే దేవాంష్‌కి చెప్పులు లేవు. సో, చెప్పులు లేకపోతే నడవడు వాడు. అందుకని చెప్పేసి ఎవరో ఒకళ్ళు కంపల్సరీ ఎత్తుకొనే ఉండాలి. గోవింద్ నమస్కారం ఏంది అడ్లే నందిని తీస్తుంటే అడ్డుగా ఉంటావు. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. మొత్తం గుహలో నుంచి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి. కానీ గుహ అయితే చాలా బావుంటుందండి. మనకి లైట్స్ అయినా లేకపోతే ఏసీ ఇలాంటివన్నీ చాలా నీట్‌గా ఉంటుంది. అండ్ అలాగే మనం వెళ్ళడానికి గూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. వెనక నుంచి వస్తుందా ఫస్ట్ నుంచి స్టార్టింగ్? యూట్యూబర్ అక్కడే ఉండు, బయట నుంచి తీసుకుంటే ఇక్కడ రా ఇక. అది నేను టెంపుల్ మొత్తం చూపిస్తాను. సో, ఇప్పుడు నేను ఇంకేమి మాట్లాడను. మీరు టెంపుల్ ఎలా ఉందో ఒకసారి చూస్తూ ఉండండి. అండ్ అలాగే నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓ శంకర ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నేను మీకు వీడియో చూపించాలని చెప్పేసి నేను ఒక్కదాన్ని ఫాస్ట్‌గా వచ్చేసాను. మా ఫ్యామిలీ అందరూ వెనక్కి ఆగిపోయారు. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మా ఇంటి దగ్గర వాళ్ళతో పాటు నేను ఇక్కడికి వచ్చాను. చాలా చిన్నప్పుడు, చాలా చిన్నగా ఉన్నాను. అప్పుడేంటంటే ఆ నదిలో వాటర్ కావాలి అని చెప్పేసి ఒక ఆంటీ అంటే, సరే అని చెప్పేసి వెళ్ళాను. వాటర్ కోసం వెళ్ళాను. తర్వాత వాళ్ళందరూ నన్ను వదిలేసి గుహలో నుంచి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని గుహలో నుంచి వెళ్ళిపోయి ఎక్కడో ఉన్నారు. సో, నేనేంటి ఏడ్చుకుంటూ వెళ్ళాను అక్కడికి. ఎవరో నన్ను వేరే వాళ్ళు
ఏ ఊరు ఏంటి అని చెప్పేసి డీటెయిల్స్ కనుక్కొని మళ్ళీ ఎక్కడైతే మిస్ అయ్యానో వాళ్ళ దగ్గర వదిలిపెట్టేశారు. సో, ఆ మెమరీ నాకు ఇప్పటివరకు కూడా బాగా గుర్తుంటుంది. ఎందుకంటే ఆ టైంలో నేను భలే ఏడ్చాను. ఎవ్వరు లేరు తప్పయ్యాను అని చెప్పేసి. సో, ఇక్కడ కొంచెం కూర్చోడానికి దర్శనానికి కొంచెం ముందు ప్లేస్ ఉండిద్ది ఇలా కూర్చోడానికి. సో, అక్కడ కూర్చొని అందరూ రిలాక్స్ అవుతున్నారు. యాక్చువల్‌గా మేము సండే వెళ్ళాం కాబట్టి అంత క్రౌడ్ ఏం లేదు. లేకపోతే మండే అలాంటి టైంలో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. అంటే మరీ అంత చూడలేము, దర్శనం చేసుకోలేము అంత క్రౌడ్ అయితే ఏం కాదు కానీ కొంచెం కొంతమందైతే ఉంటారు. ఇప్పుడైతే చాలా ఫ్రీగా వెళ్ళిపోయాం మేమైతే. లోపల వేరే వాళ్ళు అభిషేకం చేపించుకుంటున్నారు. అందుకని చెప్పేసి మేము బయట వెయిట్ చేస్తున్నాము. మనం గుహలోకి ఎంతోమంది పట్టరండి. జస్ట్ ఒక 4, 5 మెంబర్స్ పడతారేమో అంతే. వాళ్ళ దర్శనం అయిపోయి, అభిషేకం అయిపోయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత మనం వెళ్ళాలి. సో, చూస్తున్నారు కదా ఇక్కడేనండి ఆ శివలింగం వెలిసింది. చిన్న గుహ, చాలా చిన్న గుహ. మనం నడవడానికి కూడా ఉండదు. బాగా బెండ్ అయ్యి లోపలికి వెళ్ళాలి. బట్ లోపలికెళ్ళిన తర్వాత నిల్చోడానికైతే కొంచెం ఉంటుంది. వేరే వాళ్ళు అభిషేకం చేపించుకుంటున్నారు. సో, అందుకని చెప్పేసి నేను కొంచెం వీడియో తీస్తున్నాను. అంటే మేము అభిషేకం చేయించుకునే టైంలో కుదిరిద్దో లేదో వీడియో తీయటం అని చెప్పేసి నేను ముందే వీడియో తీస్తున్నాను. కొన్ని ఇయర్స్ క్రితం అయితే గుహ ఇలా ఉండేది కాదు. చాలా అంటే చాలా హైట్ తక్కువగా ఉండేది. నేను ఇంతకుముందు చెప్పాను కదా! చాలా హైట్ తక్కువగా ఉండేది. బట్ ఏంటంటే ఇలా పూజ చేయించుకోవడానికి అలాగే వచ్చి దర్శనం చేసుకోవడానికి ఏంటి అంటే కష్టంగా ఉంటుంది అని చెప్పి పైన గుహ చెక్కుకుంటూ వచ్చేసారు. ఒక వేని క్రియేట్ చేశారు. ఇప్పుడు మేము వెళ్ళామండి అభిషేకం చేపించుకోవడానికి. మొత్తం మేము 3 ఫ్యామిలీస్ వెళ్ళాము. మా అమ్మ, మా నాన్న, మేమిద్దరము అండ్ అలాగే మా అన్నయ్య, వదిన మొత్తం 3 ఫ్యామిలీస్ వెళ్ళాము. అభిషేకం కోసం ఏమేమి తీసుకెళ్ళాలని చెప్పేసి చెప్తాను. యాక్చువల్‌గా కొంతమందికి తెలిసే ఉండిద్ది. బట్ ఏంటంటే కొంతమందికి ఐడియా ఉండిద్దని చెప్పేసి చెప్తున్నాను. ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, విభూది, గంధం, పన్నీరు ఇంతవరకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ శివలింగం ఇదేనండి స్వయంభూ. ఈ శివలింగం చుట్టూనే పాము మెలేసుకొని ఇక్కడ దర్శనం ఇచ్చింది అని చెప్పేసి అనుకుంటుంటే విన్నాను నేను. వాడికి కొబ్బరికాయ బయట కొట్టుకుంది.
పైకి లెగవద్దు, అంతే మెల్లగా బెండ్ అవ్వు. అచ్చా అచ్చా పైన ఇక్కడంతా పౌస్ ఊరుతుంది కదా, అందుకని. చల్తా చల్తా ఇది చూడండి, ఇద్దరు ఏడిపే. ఈ చెయ్యి చూడు, అదిగో తాతయ్య వచ్చాడుగా. ఇంకా తీసా ఎలా వచ్చాయో చూడాలి, తీసాను ఎలా వచ్చాయో చూడాలి. ఆహా చీక్ అంత లైటింగ్ లేదు కదా. వస్తున్నా, ఆగో. బ్యాగులన్నీ నా దగ్గరే ఉన్నాయి. రెండు తీసుకున్నావు ఒకసారిగా. నా పట్టుకున్నాను, వదిలేసా. అడుగు డాడీ, నువ్వు ఏడిస్తే నేను ఎక్కడ దించుతా, నీ ఇష్టం. ఎరగబడతాయి, అది తగులుతాయి, అది పోయి తగులుతాయి, ఎరగబడితే గుంటు పగులు. అందుకే అన్న వాళ్ళ డాడీకి ఇచ్చేసేయి అని. వెళ్ళిపోయాడా? వాళ్ళ డాడీ పోయిండు. నాకు ఇచ్చేసేయమా, వాడిని అక్కడ దించు. నాన్న ప్యాంట్ అంతా మట్టి అయింది, కింద మడత పెట్టుకోవాల్సింది. తీసుకోవండి, తీసుకో ఒక్క నిమిషం. ఇవేమో మట్టి ఉన్నాయి, జారుతుంది, మెట్లు హైట్ ఉన్నాయి. సో చూసారు కదా లోపల ఎలా ఉంది అని. మొత్తము మాదైతే దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ అవుతున్నాము. సో అక్కడి నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలి అంటే చాలా చిన్నగా ఉంటుంది మనం వెళ్ళే దారి. బయటికి ఒక 2 చోట్లయితే అలా ఉండిద్ది. మనం పూర్తిగా బెండ్ అయ్యి వెళ్ళిపోవాలి. అంటే కొంతమంది అయితే కూర్చొని వెళ్ళిపోతారు. చూసారుగా మా హస్బెండ్ అయితే కూర్చొని వెళ్ళాడు, దేవాంష్ని పట్టుకొని బెండ్గా అవ్వలేక కూర్చొని వెళ్ళిపోయారు. సో అలా కూర్చొని వెళ్ళాలి. ఒక 2 ప్లేసెస్ అయితే అలా ఉంటుంది. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక బెండ్ వచ్చిద్ది, అక్కడికి బాగా బెండ్ అయ్యి వెళ్ళాలి. తర్వాత మనకి ఇందాక చూపించాను కదా నందీశ్వరుడు. సో అక్కడ మనం కొంచెం ఓపెన్ ప్లేస్ ఉండిద్ది, అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలి. ఆ ఎగ్జిట్ అయ్యే టైంలో మళ్ళీ బెండ్ అయ్యి మళ్ళీ స్టెప్స్ ద్వారా మనం బయటకు వచ్చేసేయాలి. సో మేము వచ్చే టైంలో అయితే స్టెప్స్ మొత్తం వాటర్ ఉన్నాయి, అంటే స్టెప్స్ చాలా హైట్ కూడా ఉన్నాయి. సో రావడానికి కొంచెం అయితే ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే అక్కడంతా మట్టి మట్టిగా తడి మట్టి అలా ఉండేసరికల్లా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది పడ్డాము యాక్చువల్గా చెప్పాలంటే. సో బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మేము తులసి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తున్నాము. కార్తీక మాసంలోనే కాదు, ఎప్పుడు వచ్చినా కానీ ఇలాగ దీపాలు వెలిగిస్తామండి మేము. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత చాలా చిన్న చిన్న టెంపుల్స్ చాలానే ఉంటాయండి. ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పేసి, నవగ్రహాలు, వీరభద్రేశ్వర స్వామి టెంపుల్, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం కూడా జరిగిద్దండి. యాక్చువల్గా అయిపోయింది ఇప్పుడు, పౌర్ణమి ఆ టైంలో సత్యనారాయణ వ్రతం అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ కనుక ప్లాన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ అలాగే 2 days 3 days ముందే నేమ్ ఎన్రోల్ చేయించుకోవాలి. అండ్ అలాగే చాలామంది చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకుంటారు. లైక్
అన్నప్రసన్న లేకపోతే పుట్టెంట్రుకలు అలాంటివి ఉంటాయి కదా, చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఇక్కడ చేసుకుంటారు చాలామంది వచ్చి. వీడియో అయితే చాలా లెందీ అయిపోయిందండి, ఎందుకని గుడి డీటెయిల్గా చూపించాలనే ఉద్దేశంతో నేను మొత్తం వీడియో తీస్తున్నాను. సో అందుకని చెప్పేసి చాలా లెందీ అనిపిస్తుంది మీకు. మాది కంప్లీట్గా దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంకొంచెం రిలాక్స్ అవుతున్నామండి. అందరూ కూర్చున్నాము. యాక్చువల్గా మేము కొంచెం పులిహార తెచ్చుకున్నాము. సో కూర్చొని పులిహార తినేసి కొంచెం సేపు అలా ఉండేసి మళ్ళీ మేము వెళ్ళిపోయాము. సో చూసారు కదా అమరలింగేశ్వర స్వామి దైద బిలం. యాక్చువల్గా దైద అంటారు కానీ ఇక్కడ మెయింటైన్ చేసేది మొత్తం పులిపాడు వాళ్ళేనండి దైద. కాకపోతే అది దైద కింద వస్తుంది ఆ ఊరని చెప్పేసి దైద బిలం అని చెప్పేసి పెట్టారు. కానీ మెయింటెనెన్స్ మొత్తం చేసింది ఫస్ట్ శివలింగం ఉంది అని చెప్పేసి ఫస్ట్ పర్సన్ కనిపించింది పులిపాడు అతనికి. సో ఇదండి కంప్లీట్గా దైద బిలం హిస్టరీ. యాక్చువల్గా నాకు తెలిసిన వరకు నేను చెప్పాను. మేబీ ఇందులో కొంత రాంగ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే రైట్ అయ్యి ఉండొచ్చు. మ్యాక్సిమం నాకు తెలిసిన విషయం, నేను విన్న విషయం మీతో షేర్ చేసుకున్నాను. అండ్ అలాగే నేనేమైనా తప్పు చెప్పినట్లయితే కమెంట్ చేయండి. అండ్ ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు దైదం బిలం వెళ్ళారా లేదా అనే విషయం కూడా నాతో షేర్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇంతవరకు వెళ్ళలేదు అని చెప్పేసి అనుకుంటే ఒక్కసారి వెళ్ళండి. మీకు ఎప్పటి నుంచో తీరని కోరికలు ఉంటాయి కదా కొన్ని. సో ఒక్కసారి వెళ్ళి దర్శించుకొని ఈ మొక్కు గనుక తీరితే మళ్ళీ వస్తాను అని చెప్పేసి ఒక గట్టిగా మొక్కుకోండి. అప్పుడు మీకు కంపల్సరీగా కోరిక తీరిద్ది. సో టోటల్ హిస్టరీ అయితే ఇది. వీడియో అయితే చాలా లెందీగా అయింది నాకు తెలిసి. సో సారీ మీ టైం వేస్ట్ చేసినందుకు. అండ్ అలాగే మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మేబీ మీకు కొంచెం బోరింగ్గా అనిపిస్తే ఐఎమ్ సారీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.